ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆమన్కల్ పరిధిలోని 4 మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం కుటుంబ రహిత తెలంగాణ చేయడంలో భాగంగా పబ్లిక్ను అవేర్నెస్ చేయడం కోసం ఆమన్కల్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించింది. తలకొండపల్లి మండలంలో చుక్కాపూర్ గ్రామంలో మరియు చీపునంతల తుమ్మలకుంట తాండాల్లో నాటుసారా తయారు చేస్తున్న వారి ఇళ్లలో తనిఖీలు చేసి ముడ్వా తండ్రి గుడియాని అరెస్ట్ చేశారు. అదేవిధంగా సలార్పూర్ తాండా కర్తాల్ మండలంలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని, మొత్తంగా 7 లీటర్ల సారా సీజ్ చేసి 100 లీటర్ల బెల్లం ధ్వంసం చేసినట్లు ఆమన్కల్ ఎక్సైజ్ సిఐ బైద్యనాథ్ చౌహాన్ తెలిపారు. అదే కాదు, తర్వాత మన ఫోటోస్ వచ్చింది. సచ్చే టైంలో ఏం మాట్లాడే ఏదది సారా పెట్టి చెప్తావా? వస్తా డిప్యూటీ కమిషనర్ దసరా సార్ ఇన్స్ట్రక్షన్ని తీసుకొని మన డిపిఓ మేడం ఉజ్వలారెడ్డి గారి ఇన్స్ట్రక్షన్తో ఈరోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆమన్కల్ పరిధిలోని 4 మండలాల్లో 2 మండలాల్లో నాటు సారాపై విస్తృత దాడులు చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం 4 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. 7 లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 100 లీటర్ల బెల్లం పానకాన్ని అక్కడే ధ్వంసం చేయడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కుటుంబ రహిత తెలంగాణలో భాగంగా సారాపై ఇక నుంచి మీకు విస్తృత దాడులు చేయడం జరుగుతుంది. నాటు సారా ఎవరైనా ఆమెను ట్రాన్స్పోర్ట్ చేసిన మాకు వాటి సమాచారాన్ని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఆమన్కల్కి తెలియజేస్తే వాటిపైన సత్వర చర్య తీసుకుంటాం. అదే